2011 మే 23న ఈ సినిమాని నిప్పు సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. అది నా బర్త్డే. ఆ తర్వాత మే 28 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బర్త్డే రోజున మొదటి షాట్ షూటింగ్ తో సినిమా షూటింగ్ పార్ట్ స్టార్ట్ అయింది. ఆగస్టు 1 నుంచి కంటిన్యూ షెడ్యూల్, అది ఆ రోజున మే 28న ముహూర్తం చేయడం జరిగింది. ఆగస్టు 1 నుంచి కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ షూటింగ్ షెడ్యూల్స్ ద్వారా షూటింగ్ చేసుకుంటూ డిసెంబర్ 20కి షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకుని ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ కూడా అయిపోయి ఇప్పటికి ఈ సంవత్సరంలోకి అడుగుపెట్టే టైంకి సెకండ్ హాఫ్ లో 2 రీళ్లు రీ రికార్డింగ్ బ్యాలెన్స్ ఉండు. ఇవాళ రేపు ఎల్లుండు 3 రోజులతో లాస్ట్ సాంగ్ చిత్రీకరణతో సినిమా అన్ని రకాల హంగులతో అద్భుతంగా పక్కాగా తయారు కాబడింది. రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మేము ముందు ఈ సినిమాని జనవరి సంక్రాంతి కానుకగా అని ఫస్ట్ మే 28న పాత్రికేయ మిత్రుల సమావేశంలో చెప్పడం జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని. కానీ మేము అనుకున్న టైంకి మ్యూజిక్ అంటే ఒక సినిమాని కర్టన్ రైజర్ లాంటిది, అంటే రిలీజ్ కు ముందు కర్టన్ రైజర్ లాంటిది అని ఒక ఫంక్షన్ 1 మంత్ ముందు చేస్తూ దాని ద్వారా ప్రేక్షకులకు మీడియా ద్వారా ప్రేక్షకుల దగ్గరికి మా సినిమాను తీసుకెళ్లే మొట్టమొదటి ఫంక్షన్ అనేది కొన్ని అనివార్య కారణాల వలన అది బాగా డిలే అవటం జరిగింది. సో మా దగ్గర ఆడియో అంతా డాట్ క్యాసెట్ వచ్చి అది రిలీజ్ చేయడానికి ఇంకొక 5-6 రోజులు పట్టే అవకాశం ఉంది. సో 6-7 తారీఖుల్లో ఆడియో రిలీజ్ చేస్తూ 13న సినిమా మేము ముందు అనుకున్నట్లుగా 13 రిలీజ్ చేయడం అనేది ఎంతో కష్టపడి ఎక్సలెంట్ గా మేము తీర్చిదిద్దిన పాపాయి లాంటి ఒక బిడ్డకి, అంటే నిప్పు లాంటి ఒక బిడ్డకి, గుణశేఖర్ గారి డ్రీమ్ లోంచి ఆవిష్కరింపబడిన ఒక బిడ్డకి, అలాగే నా ఇన్వెస్ట్మెంట్ తో వచ్చిన ఒక బిడ్డకి, రవితేజ్ ఎనర్జెటిక్ లెవెల్స్ తో యాక్ట్ చేసిన ఒక నిప్పు లాంటి బిడ్డకి అది కరెక్ట్ యాంపుల్ టైం కాదని మేము ముగ్గురం కూర్చుని డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకుని తర్వాత అన్ని రకాల హంగులతో దాన్ని పక్కాగా అందరి దగ్గరికి మా ప్రాజెక్టుకు ఉన్న గొప్పతనాన్ని, మా ప్రాజెక్టుకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ని, మేము పడిన కష్టాన్ని కరెక్ట్ రెస్పెక్ట్ ఇస్తూ ఆ ఫ్రూట్ ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి ఇనఫ్ టైం, అంటే ఫిబ్రవరి 2, 2012 నాడు మా సినిమాని రిలీజ్ చేయటానికి మేము అన్ని విధాల క్లియర్ గా సంసిద్ధంగా ఉన్నాం. కథ చెప్పినప్పుడు ఎంత బ్రహ్మాండంగా, ఎంత ఎక్సైటింగ్ గాను, ఎంత పక్కాగా చెప్పారో గత వారం రోజుల ముందు, 8 రోజుల ముందు నేను డబుల్ పాజిటివ్ చూడటం జరిగింది. సినిమా ఎక్సలెంట్ గా వచ్చింది. మా దర్శకులు దాన్ని బ్రహ్మాండంగా మాకేమైతే చెప్పారో అంతే గొప్పగా తీశారు. రవితేజ హైలీ ఎనర్జెటిక్ గా యాక్ట్ చేశారు. అంటే రవితేజలో జనరల్ గా కనిపించే ఎనర్జీ లెవెల్స్ కంటే కూడా ఒక విధమైన ఫంకీ స్టైల్స్ అవి కూడా అడాప్ట్ చేసుకుంటూ కొత్త రకమైన నటుడిని చూస్తారు. అలాగే గుణశేఖర్ గారి సినిమాల్లో జనరల్ గా హీరో క్యారెక్టరేషన్ అది సటిల్డ్ గాను, సోబర్ గాను, హుందా గాను ఉండే ఒక గుణశేఖర్ గారి సినిమాల్లో హీరో క్యారెక్టరేషన్ అనేది ఎంత బ్రహ్మాండంగా ఎనర్జెటిక్ గా ఉండటం అనేది చూసి డబుల్ పాజ్ చూస్తున్నప్పుడు చాలా నిజంగా నేను ఒక దర్శకుడిని అయి ఉండి కూడా ఆశ్చర్యచెక్కుతున్నాను. చాలా మనకు చెప్పినట్లుగానే నేను డెఫినెట్ గా రవితేజ పందాన్ని అడాప్ట్ చేసుకుంటూ కథకి డిస్టర్బ్ కాకుండా కథని క్యారీ చేసేటట్టుగా సినిమా తీస్తాను అని ఆయన కథ మాకు చెప్పినప్పుడు ఏం మాటలేదన్నారో ఆ మాటలన్నీ మాకు డబుల్ పాజ్ చూస్తుంటే కనపడింది నాకు. సో ఒక మంచి కమర్షియల్ గా చక్కటి సందేశం ఉంటూ కమర్షియల్ గా ఒక డెఫినెట్ గా హిట్ ఫిల్మ్ అనేది ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్న విశ్వాసంతో ఈ రోజు నేను ప్రొడ్యూసర్ గా మీ ముందున్నాను. సో అలాంటి సినిమాకి పబ్లిసిటీ పరంగా అలాంటి ఒక ప్రొడక్ట్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిన సందర్భంగా
కాన్సెప్ట్ అని నా మిత్రులు జీకే గారు ఒక సంస్థ ఉంది ఆయనకి, అడ్వర్టైజింగ్ కంపెనీ లాంటిది, రకరకాల కాన్సెప్ట్లు తయారు చేసేది. ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన ఇచ్చిన ఐడియాలోంచి, ఆ జీకే గారు ఇచ్చిన ఐడియాలోంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా అన్నట్లుగా ఒక కొత్త రకమైన పబ్లిసిటీ ఐడియాతో చేద్దాం సార్ అని చెప్పి ఆయన ఒక ఐడియా ఇవ్వటం జరిగింది. చిన్న ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన కూడా ఒక దగ్గర నుంచి, ఆ ఇన్స్పిరేషన్ తో ఆయన తీసుకున్న ఇన్స్పిరేషన్ ద్వారా మాకు ఇచ్చిన ఐడియాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా డిజిటల్ పోస్టర్ ద్వారా మా పబ్లిసిటీ స్టార్ట్ అవడం జరుగుతుంది. డిజిటల్ పోస్టర్ అనేది ఇప్పుడు మీరు ప్రొజెక్టర్ లోంచి స్క్రీనింగ్ చేస్తే మీరు చూస్తారు. ఇదేంటి ఫోటోలాగా ఉంటూ బట్ ఒక రకమైన చిన్న టెక్నిక్ యాడింగ్ తో, ఒక రీ రికార్డింగ్ సౌండింగ్ తో, అంటే నిశ్చలంగా కనపడే ఒక మోషన్ పిక్చర్ లాగా ఉండేదే డిజిటల్ పోస్టర్. వైవేష్ చౌదరి రాఘవేంద్ర దగ్గర అసిస్టెంట్ అసోసియేట్ కో డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి అంచెలంచెలుగా ఆయన ఐడియాస్, అప్పుడే ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతామని చెప్పాను, కానీ పెద్ద ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. దేవదాస్ లాంటి సినిమా కొత్త హీరోయిన్ ఇవాళ ఒక రామ్, ఒక ఇలియానా ఇండస్ట్రీలో ఇంత టాప్ స్టార్స్ అయ్యారంటే వాళ్ళని ముందు సెలెక్ట్ చేసి ఎంతో వాళ్ళ మీద, ఆ రోజులకి అది హైయెస్ట్ బడ్జెట్ కొత్త వాళ్ళ మీద డేర్గా ఓన్ గా తీసి, ఎవరో ప్రొడ్యూసర్కి తీయడం గొప్ప విషయం కాదు, సొంతంగా చాలా రిస్క్ తీసుకొని ఆ సినిమా చాలా పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేసి సెన్సేషనల్ హిట్ కొట్టి వాట్ ఈజ్ చౌదరి అని ఆ రోజు ఇండస్ట్రీ అందరికీ ప్రూవ్ చేశాడు. ఒక దేవదాస్ చాలు చౌదరి ఏంటనేది. తర్వాత ఇప్పుడు ఒక గుణశేఖర్ డైరెక్టర్ లో ఒక్కళ్ళంటి గొప్ప సినిమా తీసిన గుణశేఖర్ తో, రవితేజ లాంటి సూపర్ మాస్ హీరోతో ఈ నిప్పు సినిమా తీసి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, నిప్పు పుట్టించింది ఆ పోస్టర్ చూడగానే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలన్న ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా చౌదరి గారి ప్రతి సినిమా మేకింగ్ పరంగా, పబ్లిసిటీ పరంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమా ముగ్గురు మిత్రులు, ముగ్గురు శక్తులు, మూడు విభిన్నమైన పొజిషన్స్ తోటి ఈ సినిమా ముందు నిప్పుతో మన ముందుకు వస్తున్నారు. ఈ ట్రైలర్ అఫ్కోర్స్ ఈ పోస్టర్ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ డిజిటల్ పోస్టర్ మరిన్ని సినిమాలకి, మరింత మందికి ఇది ఖచ్చితంగా చాలా మందికి నచ్చి చాలా మంది దీన్ని ఫాలో అవుతారని కూడా ఆశిస్తున్నాను. మనందరికీ ఈ డిజిటల్ పోస్టర్ ఎంత నచ్చిందో సినిమా కూడా అంతే నచ్చుతుందని ఆశిస్తూ చౌదరి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.